అబ్బబ్బా! సంక్రాంతి అంటేనే నోరూరించే రకరకాల పిండి వంటలు. అందులోనూ కజ్జికాయలు, అల్లులకి అరిసెలు, అలాగే కరకరలాడే కారపూస ఇలాంటియి చాలా ఎన్నో రకాల పిండి వంటలైతే చేసుకుంటాం కదా! కానీ ఈసారైతే పొంగల్‌కైతే మేమైతే ఎటూ పోలేదన్నమాట. ఢిల్లీలోనే ఉండిపోయాము. ఈ చలికైతే దెబ్బకి ఇంట్లోనే ఉండిపోయామన్నమాట. ఇక ఇంట్లో పిల్లలున్నప్పుడు తప్పుతుందా మనకి రకరకాల పిండి వంటలైతే చేసి పెట్టాలి అనిపిస్తుంది కదా! సో, అలాగే మనకు కూడా తినాలి అనిపిస్తుంది కదా! సో, అందుకనే నేనిక్కడ కజ్జికాయలనైతే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఎంతైనా తెలుగువారింటే ఏదైనా పెద్ద పండుగ ఉందా అంటే అది సంక్రాంతి పండుగే కదండీ! ఇక నెలపట్టిన కాడి నుంచి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని గొప్పెమ్మలు పెట్టుకొని ఎవరి ఇంటి ముందర ముగ్గు చూసినా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇక్కడ నార్త్ ఇండియన్స్ అయితే అలాంటి ఫెస్టివల్ అయితే చేసుకోరన్నమాట. ఎక్కడ కూడా అలాంటి హడావుడి అయితే కనిపించదన్నమాట. ఎంతైనా మన ఊరే కదా, ఆ స్పెషలే వేరన్నమాట. ఈసారి పండగకైతే మేమైతే మిస్ అయిపోయాం అనమాట. చాలా ఫీల్ అయిపోయాము ఇంట్లో ఉండి. ఊర్లో ఉంటే చక్కగా భోగి పళ్ళు పోసుకుంటూ పిల్లలకైతే చాలా హ్యాపీనెస్ అయితే దొరికేది కదా. ఇక నెక్స్ట్ ఇయర్ అయినా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. మీలో ఎంతమంది సంక్రాంతి పండుగ మిస్ అయ్యారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కజ్జికాయ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.